2025 నిన్ను నాశనం చేయలేదు. నీ సొంత అలవాట్లే నిన్ను నాశనం చేశాయి. నీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, నీ దగ్గర టైం కూడా ఉంది, కానీ నువ్వు నీ కమిట్మెంట్ కంటే కంఫర్ట్ని చూస్ చేసుకున్నావు. 2025లో నువ్వు అన్నీ కోల్పోయి ఉంటే 2026 నువ్వు అన్నీ తిరిగి పొందాల్సిన సంవత్సరం. ఇది ఒక మోటివేషన్ కాదు, ఇది ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ప్లాన్. స్టెప్ 1, రిమూవ్ డిస్ట్రాక్షన్స్ బిఫోర్ ద రిమూవ్ యువర్ ఫ్యూచర్. ఈ ఫోన్ని నువ్వు రాంగ్గా యూజ్ చేస్తే నీ టైం మాత్రమే కాదు, నీ ఫోకస్, డిసిప్లిన్ అన్నింటినీ దోచేస్తుంది. హార్ష్ ట్రూత్ ఏంటంటే ఏ ఫోన్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. కాబట్టి నీ ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేయి. డైలీ ఒక క్లియర్ గోల్ పెట్టుకో. నీ ఫ్యూచర్కి యూజ్ అవ్వని ప్రతి విషయాన్ని నీ లైఫ్ నుంచి రిమూవ్ చేయి. స్టెప్ 2, స్టాప్ లయింగ్ టు యువర్ సెల్ఫ్. నిజం చెప్పాలంటే నీ లైఫ్ చేంజ్ అవ్వకపోవడానికి ఎవ్వరు కారణం కాదు, పరిస్థితులు కాదు, లక్ కాదు. ఒకసారి నిజాయితీగా ఆలోచించు. ఏం చేయాలో నీకు తెలుసు, కానీ నువ్వు చేయలేదు. నీకు నువ్వు అబద్ధం చెప్పని రోజే నీ అసలైన కంబ్యాక్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 3, చూస్ డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్. మోటివేషన్ ఈజ్ టెంపరీ, బట్ డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. నీకు మూడ్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తే రిజల్ట్ నువ్వు అనుకున్నట్టు రాదు. కానీ నీకు మూడ్ లేకపోయినా, నువ్వు టైర్డ్గా ఉన్నా, నువ్వు పని చేయగలిగితే యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. స్టెప్ 4, స్టాప్ వెయిటింగ్ ఫర్ కాన్ఫిడెన్స్. రెడీ అయ్యాక స్టార్ట్ చేస్తాననేది ఒక పెద్ద ట్రాప్. యాక్చువల్ కాన్ఫిడెన్స్ అనేది నువ్వు యాక్షన్ తీసుకున్నప్పుడే బిల్డ్ అవుతుంది. సో టేక్ స్మాల్ యాక్షన్స్. స్టెప్ 5, బికమ్ అన్రికగ్నైజబుల్. రియల్ మిస్టేక్ ఏంటంటే యాక్షన్స్ లేకుండా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం. సో టేక్ యాక్షన్ అండ్ అప్గ్రేడ్ యువర్ ఐడెంటిటీ. ఎక్కువగా చదువు, ట్రైన్ యువర్ బాడీ, న్యూ స్కిల్స్ నేర్చుకో, నాయిస్ తగ్గించి ఫోకస్ పెంచు. 2026 ఎండ్కి ప్రజలు పాత నిన్ను గుర్తుపెట్టుకోకూడదు. అదే అసలైన కంబ్యాక్. 2026 అనేది ఒక మిరాకిల్ కాదు, ఇట్స్ ఎ రిజల్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. స్టార్ట్ నౌ, సైలెంట్గా వర్క్ చేయి అండ్ బీ కన్సిస్టెంట్. 2026లో రిజల్ట్స్ మాత్రమే మాట్లాడాలి, ఎక్స్క్యూజెస్ కాదు. మీ జీవితంలోనే అత్యంత బలమైన కంబ్యాక్ ఈరోజే మొదలవుతుంది.